పేదల సంక్షేమం కోసం గ్యారంటీలు హామీల అమలు విషయంలో బీజేపీ బీఆర్ఎస్లు బురద చల్లుతున్నాయని రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. విడతల వారీగా మిగతా హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పెద్ద అంబర్పేట పరిధిలో 10,000 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం సహా అనేక సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు అండగా ఉండాలని శ్రీధర్ బాబు కోరారు. ఇళ్లల్లో పెళ్ళైతే మన కూతురు అత్తగారింటికి పోతే మరి ఇక్కడేమో రేషన్ కార్డులా కట్ అయిపోతుండే పేరు. అత్తగారింట్లో పేరు యాడ్ చేయాలంటే దాంట్లో యాడ్ కాకపోతా ఉండే. మరి కొత్తగా పుట్టిన మన బిడ్డ, ఆ బిడ్డను రేషన్ కార్డులో యాడ్ చేయాలని, మరి వారికి రేషన్ ఇప్పియాలనే ఆలోచనతోనే 10 సంవత్సరాల కాలం పాటే ఆ బిడ్డ ఇప్పుడు 10 సంవత్సరాలకు వచ్చింటుంది. మా ప్రభుత్వంలో వీరందరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. ఉన్న రేషన్ కార్డులో మరి పేర్లకు సంబంధించి చేర్చే కార్యక్రమం జరిగింది.